ఒకసారి ఒక అడవిలో ఒక భేడియా నక్క ఉండేది. ఆ నక్క చాలా పేడపాడి జీవించేది. ఒకరోజు ఆ నక్క అడవిలో తిరుగుతూ ఉండగా ఒక అందమైన పరిచే కనిపించింది. ఆ పరిచే ఎంతో మంచిగా కనిపించేది. ముద్దుగా నవ్వుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. భేడియాకు ఆ పరిచెను చూసి ఆశ్చర్యమేసింది. ఎందుకంటే ఆ పరిచె అందమైన రూపంలో తిరుగుతూ అడవిలో ఉండే జంతువులకు కూడా సహాయం చేస్తూ ఉండేది. భేడియాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఆ పరిచే అందరికీ సహాయం చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉండగా భేడియా ఎప్పుడూ దుష్టంగా, స్వార్థపూరితంగా ప్రవర్తించేది. ఒకరోజు భేడియా ఆ పరిచెను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పరిచె దగ్గరకు వెళ్లి తాను కూడా మంచి పనులు చేయాలనుకుంటున్నానని దయచేసి సహాయం చేయమని అడిగాడు. పరిచె నమ్మి భేడియాకు సహాయం చేయడం మొదలెట్టింది. భేడియా పరిచెను మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండగా పరిచె తన జ్ఞానంతో అన్ని విషయాలు అర్థం చేసుకుంది. భేడియా చేసిన తప్పుడు పనులను పరిచె తెలుగుతో తెలుసుకుని చివరికి భేడియాను బుద్ధి చెప్పింది. భేడియాకు పరిచె చెప్పిన విషయం ఏమిటంటే మంచి మార్గంలోనే నడవాలి, దుర్మార్గాన్ని వదిలి అందరికీ సహాయం చేయాలి. భేడియా పరిచె మాటలను విని సరిగా ఆలోచించి తన తప్పులను అర్థం చేసుకుని మారిపోయాడు. ఈ కథ నుండి పొందాల్సిన నీతి పాఠం: మనం ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఎవరైనా మోసం చేయాలని అనుకుంటే ఆ పని చివరికి మనకే హాని చేస్తుంది. దయగలవారిని నమ్మి వారితో సహాయం పొందడం మంచిది, కానీ దురుద్దేశంతో వారిని వాడుకోవడం తప్పు. మంచి మార్గంలో నడవడం వల్ల మనకు ఆనందం, శాంతి లభిస్తుంది.